నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ ఆలు సమోసా చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు సమోసాకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, కొత్తిమీర, వాము, పసుపు, పోపు దినుసులు, ఉప్పు, కరివేపాకు, మైదా, నూనె, నెయ్యి, పచ్చిమిర్చి. తయారు చేసుకునే విధానం: బంగాళదుంపల్ని ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బంగాళదుంపలు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. శుభ్రం చేసుకున్న బంగాళదుంపల్ని రెండుగా కట్ చేసి వేసుకుందాం. బంగాళదుంపల్ని కాసేపు బాగా ఉడకనిద్దాం. బంగాళదుంపలు బాగా ఉడికిపోయాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకుని కట్ చేసుకుందాం. కరివేపాకుని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఉడికించుకున్న ఆలు తొక్కలు తీసేసుకుందాం. ఉడికించుకున్న బంగాళదుంపల్లో చల్ల నీళ్ళు వేసుకొని తొక్కు తీసేసుకుందాం. బంగాళదుంపలు ఒలుచుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకొని వీటిని మెత్తగా చేసేసుకుందాం. మెత్తగా చేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇందులోనే కొన్ని పోపు దినుసులు వేసుకుందాం. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం. దీన్ని బాగా వేయించుకుందాం. అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకుందాం, టేస్ట్ అద్దరిపోద్ది. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇది బాగా వేగింది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోనే కాస్తంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించి అలాగే మెత్తగా చేసుకున్న బంగాళదుంపని ఇందులో వేసేసుకుందాం. స్టెప్ రెడీ అయిపోయిందండి. సమోసాకి పిండి కలిపేసుకుందాం. మైదా పిండి తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలాగే కాస్త వాము. ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా పూరి పిండిలాగా గట్టిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాం. పిండి కలుపుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని పక్కకు చేసుకొని చపాతీలాగా చేసుకుందాం. కొద్దిగా పిండి వేసుకొని దీన్ని ఇలా పొడవుగా చేసుకుందాం. రౌండ్గా కాకుండా కొద్దిగా ఇలా స్క్వేర్ టైప్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మిడిల్కి కట్ చేసుకుందాం.
సైడ్లకి కొంచెం నీళ్ళు రాసుకొని సమోసాలు చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నూనె వేసుకొని వేడి చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. సమోసాలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం. ఈ నూనెని కాసేపు బాగా వేగనిద్దాం. ముందుగా చేసి పెట్టుకున్న సమోసాని ఇందులో వేసుకొని వేయించుకుందాం. సమోసా చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా సమోసాలు రెడీ అయిపోయాయి. ఆలు సమోసాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం.